నమస్కారం సిటీ న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. ఆటోనగర్లో కాటూరి ఆర్ట్ గ్యాలరీలో ఏర్పాటు చేసిన అంబేద్కర్ ఆర్ట్ గ్యాలరీని ప్రారంభించిన మంత్రి నాదెండ్ల మనోహర్. పారదర్శకంగా పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల దరఖాస్తు పరిశీలన. తహసీల్దార్ గోపాలకృష్ణ. గుంటూరు జిల్లా తెనాలి మండలం ఆటోనగర్లో కాటూరి ఆర్ట్ గ్యాలరీలో ఏర్పాటు చేసిన అంబేద్కర్ ఆటో గ్యాలరీని మంత్రి నాదెండ్ల మనోహర్ ప్రారంభించారు. అంగుళాల విగ్రహాల నుండి 30 అడుగుల విగ్రహాల వరకు తయారు చేసి అంబేద్కర్ గ్యాలరీలో ఏర్పాటు చేసిన అంబేద్కర్ ఆకృతులను మంత్రి నాదెండ్ల మనోహర్ తిలకించారు. అంబేద్కర్ విగ్రహాలను ఏర్పాటు చేసిన కాటూరి వెంకటేశ్వరరావు, 2 కుమారులు కాటూరి రవిచంద్ర, హర్షలను మంత్రి నాదెండ్ల మనోహర్ అభినందించారు. మంత్రి నాదెండ్ల మనోహర్ మాట్లాడుతూ కాటూరి గ్యాలరీ ఏర్పాటు అద్భుతమైన ప్రదర్శనతో మంచి ఆలోచన అని అన్నారు. తెనాలి ప్రాంతానికి విగ్రహాల తయారీలో కాటూరి ప్రత్యేక గుర్తింపు తెచ్చారన్నారు. అంబేద్కర్ విగ్రహాల ఏర్పాటు చక్కటి ఆలోచన అని కాటూరి వెంకటేశ్వరరావుని మంత్రి నాదెండ్ల మనోహర్ అభినందించారు. ఇది భావితరాలకి ఎప్పుడు కూడా గుర్తింపు ఉండే విధంగా, గుర్తుకొచ్చే విధంగా, భారత రాజ్యాంగాన్ని ఏ విధంగా ఆ రోజున ఎంతో కష్టపడి డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు ఆధ్వర్యంలో అద్భుతమైన చర్చలు పార్లమెంట్లో. నాకు ఇందాక ఈ ప్రదర్శన చూస్తూ ఉంటే లక్నోలో మాయావతి గారు నిర్మాణం చేసిన డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి మెమోరియల్, నేను ఆ రోజున పవన్ కళ్యాణ్ గారితో వెళ్ళి ఆ ప్రాంగణంలో దాదాపు 3.5 గంటలు మేము మొత్తం పర్యటించాం. ఆ విధమైన ఒక స్పిరిట్ ఇక్కడ కనపడుతోంది. అంటే 6 అంగుళాల నుంచి 30 అడుగుల వరకు అంబేద్కర్ గారి విగ్రహాలని వాళ్ళు తెనాల్లోనే ప్రపంచవ్యాప్తంగా అందరికీ అందించే విధంగా వాళ్ళు చేసిన కృషి మనస్ఫూర్తిగా మనందరి తరఫున కాటూరి వెంకటేశ్వరరావు గారిని మరొక్కసారి నేను ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. ఈ కార్యక్రమంలో మనం భాగస్వాములు అవడం మన అదృష్టం. ఎందుకంటే పార్లమెంట్లో జరుగుతున్న చర్చలు 75 సంవత్సరాలు మనకి స్వాతంత్రం వచ్చిన సందర్భంగా మనందరం చూసాం ఏ విధంగా రాజ్యాంగాన్ని కాపాడుకుంటేనే మనలో మనకి ఆ ధైర్యం, ఒక నమ్మకం, మన హక్కుల గురించి, మన భవిష్యత్తు గురించి ఏ విధంగా సమాజంలో మనం కూడా అందరితో ఒకే ఆలోచనతోటి ముందడుగు వేయగలుగుతామో, ప్రపంచవ్యాప్తంగా అన్ని రాజ్యాంగాల్ని చదువుకొని అధ్యయనం చేసి నిజంగా అద్భుతంగా ఆ రోజు డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారి నాయకత్వంలో ఈ కార్యక్రమాన్ని దేశ ప్రజలకు అంకితం చేశారు. అదే ఆలోచనతోటి, అదే స్ఫూర్తితోటి ఆయన పడిన కష్టాలు నాకు బాగా తెలుసు. 20 సంవత్సరాల నుంచి నేను కూడా తెనాల్లో చూస్తూ ఉన్నా. కాటూరి వెంకటేశ్వర గారు ఏ విధంగా ప్రారంభించారు ఆయన ప్రస్థానం, ఏ విధంగా ఈ రోజున ఈ స్థాయికి తీసుకురాగలిగారు. ఒక చక్కటి ఆలోచనతోటి ఇటువంటి డిస్ప్లే చేయడం అనేది చాలా గొప్ప విషయం. తెనాల్లో ఉన్న ప్రతి ఒక్కరు కూడా ఈ ప్రాంతానికి వచ్చి మీరు తప్పకుండా ఈ ప్రదర్శన చూడాలి. ఒక మంచి వాతావరణంలో ఆయన ఆశయ సాధన మేరకు కష్టపడి ఏర్పాటు చేసిన దానికి మనందరం కూడా అభినందించాల్సిన బాధ్యత మనపైన ఉంది. రికార్డ్స్ కూడా ఖచ్చితంగా వస్తాయి. ఇండియా రికార్డ్సే కాదు, గిన్నెస్ బుక్ ఆఫ్ రికార్డ్స్ కూడా డెఫినెట్గా మీకు వస్తుందని నాకు నమ్మకం ఉంది. మా వంతు మేము తప్పకుండా మీకు ఎప్పుడు సపోర్ట్గానే ఉంటాం. ఏ కార్యక్రమం చేసినా కూడా మీరు తెనాలి చరిత్రలో మీకు ప్రత్యేకమైన పేజే కాదు, ఒక చాప్టర్ ఉండాలి మీకు. ఆ విధంగా నిలబడిపోయారు. కాటూరి వెంకటేశ్వరరావు మాట్లాడుతూ 6 అంగుళాల నుండి 50 అడుగుల వరకు విగ్రహాలు ఏర్పాటు చేశాము. తమ కాటూరికి అంబేద్కర్ విగ్రహాల ద్వారా మంచి గుర్తింపు వచ్చిందని, భారీ ప్రదర్శన ఏర్పాటు చేయడం జరిగిందని, అనేక ప్రాంతాల్లో విగ్రహాల ప్రదర్శన ఏర్పాటు చేశామని, గిన్నీస్ బుక్ తదితర వాటికి కూడా పంపించడం జరిగిందని, గిన్నీస్ రికార్డు కూడా వస్తుందని ఆశిస్తున్నామని చెప్పారు. ఇలాంటి గ్యాలరీ ఇంతవరకు ఎవరూ పెట్టలేదని అనుకుంటున్నామని, విగ్రహాల తయారీలో చరిత్రలో తమకు ఒక పేజీ కావాలని ఆశిస్తున్నట్లు కాటూరి తెలిపారు. ఈ రోజున మా కాటూరి ఆర్ట్ గ్యాలరీలో డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారి విగ్రహాలతో ఒక ప్రదర్శన ఏర్పాటు చేశాం. ఆ విగ్రహాలని మేము దాదాపు 6 అంగుళాల నుంచి 15 అడుగుల వరకు కూర్చున్న విగ్రహాలని, అలాగే
6 అంగుళాల నుంచి నిలబడ్డ 30 అడుగుల వరకు నిలబడ్డ విగ్రహాలని, అలాగే 6 అంగుళాల నుంచి 7.5 అడుగుల వరకు బస్ సైజ్ విగ్రహాలని ఏర్పాటు చేయడం జరిగింది. సుమారు 50 విగ్రహాలతో ఈ ప్రదర్శన ఏర్పాటు చేశాం. మరి అంబేద్కర్ గారి విగ్రహాలే ఎందుకు ఏర్పాటు చేశామంటే, అంబేద్కర్ గారి విగ్రహాల ద్వారా మాకు ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు వచ్చింది. మన రాష్ట్రం నుంచి కాకుండా ఎన్నో రాష్ట్రాల నుంచి, దాదాపు 5-6 రాష్ట్రాల నుంచి అంబేద్కర్ గారి విగ్రహాల కోసం మా సూర్య శిల్పకళకి వస్తూ ఉంటారు. మరి వందలాది కిలోమీటర్లు ప్రయాణించి వారు ఇక్కడికి వస్తున్నారంటే వారికి మా మీద ఏమిటి నమ్మకం అంటే, అంబేద్కర్ విగ్రహాలు మరి తెనాలి సూర్య శిల్పశాలలో అయితే సజీవంగా తయారు చేస్తారనే ఉద్దేశంతో వాళ్ళు అంత దూరం నుంచి ఇక్కడ రావడం జరిగింది. అందువల్ల మాకెంత గుర్తింపు తెచ్చిన అంబేద్కర్ గారి విగ్రహాలతో ఒక ప్రదర్శన ఏర్పాటు చేయాలనుకున్నాం. మరి ఈ రోజున ఒక భారీ ప్రదర్శనని మా ఆర్ట్ గ్యాలరీ ఏర్పాటు చేయడం జరిగింది. మరి ఇంత ప్రదర్శన ఏర్పాటు చేశాం కాబట్టి ఇంతకుముందు ఎవరు ఇంత ప్రదర్శన ఏర్పాటు చేయలేదనే నమ్మకంతో ఈ ప్రదర్శన మేము గిన్నిస్ బుక్ ఆఫ్ రికార్డుకి, ఇండియన్ బుక్ ఆఫ్ రికార్డుకి, అమెరికన్ బుక్ ఆఫ్ రికార్డుకి, తెలుగు బుక్ ఆఫ్ రికార్డుకి మరి వారికి పంపించడం జరిగింది. ఒక గిన్నిస్ బుక్ రికార్డు వారు మాత్రం పరిశీలిస్తున్నామన్నారు. ఇండియన్ బుక్ ఆఫ్ రికార్డు, అమెరికన్ బుక్ ఆఫ్ రికార్డు, తెలుగు బుక్ ఆఫ్ రికార్డు వారు తమ సంసిద్ధత వ్యక్తం చేశారు. త్వరలో దీనికి సంబంధించిన సర్టిఫికెట్ని వారు పంపిస్తాం. మీరు ఈ ప్రోగ్రాం ఇట్లా ఉందంటే మీరు అనౌన్స్ చేసుకోవచ్చు, మేము త్వరలో పంపించబోతున్నామని చెప్పారు. దీనికి తెనాలి రూరల్ పరిధిలో ఎమ్మెల్సీ పట్టభద్రుల ఎన్నికలకు సంబంధించి 4,941 దరఖాస్తులు వచ్చినట్లు తహసీల్దార్ గోపాలకృష్ణ తెలిపారు. అందులో 4,202 దరఖాస్తులను ఆమోదించడం జరిగిందని, నవంబర్ 11వ తేదీన దానికి సంబంధించిన డ్రాఫ్ట్ పబ్లికేషన్ చేసినట్లు, పారదర్శకంగా దరఖాస్తుల విచారణ చేపట్టినట్లు తహసీల్దార్ గోపాలకృష్ణ తెలిపారు. ఎమ్మెల్సీ రిలేటెడ్గా ఈ మన క్లైమ్స్ అండ్ అబ్జెక్షన్స్ ఇప్పటివరకు మనకి అప్లికేషన్లు 2 విడతలుగా మనం రిసీవ్ చేసుకున్నాం. 7వ తారీఖు 11వ నెల మనకి డ్రాఫ్ట్ పబ్లికేషన్ వచ్చింది. డ్రాఫ్ట్ పబ్లికేషన్కి ముందు మనకి మొత్తం 4,662 రూరల్ పరిధిలో, తెనాలి రూరల్ పరిధిలో వచ్చిన దరఖాస్తులు 4,662. అందులో మనం విచారణ అనంతరం స్వయంగా ప్రతిదీ ఇంటింటికి వెళ్ళడం కానివ్వండి, విచారణలో 460 తిరస్కరణకు గురైనాయి. 4,202 యాక్సెప్ట్ చేయడం జరిగింది. ఆ డ్రాఫ్ట్ పబ్లికేషన్ మనం 7/11 మొన్న పబ్లిష్ చేసాం. పబ్లిష్ చేసిన అనంతరం మనకి మళ్ళీ అబ్జెక్షన్స్ 279 వచ్చాయి. అందులో 54 తిరస్కరణకు గురైనాయి. మిగతా మొత్తం కలిపి ఇప్పటికీ వచ్చిన అప్లికేషన్లు 4,941 అప్లికేషన్స్ వచ్చి ఉన్నాయి. ఇవన్నీ కూడా మనం చాలా ట్రాన్స్పరెంట్ మేనర్లో మన టీమ్స్ ద్వారా వెరిఫై చేయించాం. డబుల్ అప్లికేషన్లు లేకపోతే 2021కి ముందు డిగ్రీ పాస్ అయితే ఓకే, ఆ తర్వాత డిగ్రీ పాస్ అయిన వాళ్ళని కానీ అట్లా కొన్ని మనకి ఏవైతే పైనుంచి ఇన్స్ట్రక్షన్స్ ఉన్నాయో అందులో భాగంగానే ఒక నామినల్గానే రిజెక్షన్ జరిగింది. ఈ ఓటర్ లిస్ట్ అంతా కూడా త్వరలోనే మళ్ళీ ఫైనల్ పబ్లికేషన్ కూడా చేస్తాం. ఈ వెరిఫికేషన్ అంతా కూడా 20 తారీఖు వరకు మనకి డెడ్ లైన్ ఇచ్చారు. ఇదంతా కంప్లీట్ చేసేసి పర్ఫెక్ట్గా ఓటర్ లిస్టు బయటికి ప్రజలకు అందజేస్తాం. అలాగే పోలింగ్ స్టేషన్లు కూడా వెరిఫికేషన్ పూర్తయింది. ఈ ప్రపోజల్స్ కూడా పంపాం. మనము ఉన్న ప్రస్తుత పరిస్థితుల్లో మనకు సుమారు ఒక 5,000 ఓట్లు ఉన్నాయి రూరల్లో అనుకుంటే. 5,000 ఓట్లకి రూరల్లో పోలింగ్ స్టేషన్లు అరేంజ్ చేయాలని కూడా అనుకుంటున్నాం. కాకపోతే ప్రస్తుతానికి అర్బన్లో ఉన్నాయి అవన్నీ. ఇవి కూడా ఉన్నతాధికారులతో చర్చిస్తున్నాం. వారికి సవివరమైన నివేదిక పంపించి ఓటర్లకి చక్కని ఫెసిలిటేషన్ కలుగజేస్తాం. 19వ తేదీ గురువారం డయల్ యువర్ డిఎం కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు తెనాలి ఆర్టీసీ డిపో మేనేజర్ రాజశేఖర్ తెలిపారు. ఉదయం 10:30 నుండి 11:30 వరకు ఈ కార్యక్రమం నిర్వహించబడుతుందని, పరిసర గ్రామస్తులు మరియు ప్రయాణికులు ఈ యొక్క కార్యక్రమంలో పాల్గొని వారి యొక్క సూచనలు, సలహాలు 9959225422 ద్వారా తెలియపరచాలని డిఎం రాజశేఖర్ తెలిపారు. రేపు ఉదయం 10 to 11 గంటలకి డైల్ యువర్ డిపో మేనేజర్ కార్యక్రమం నిర్వహించబడుతుంది. ఈ కార్యక్రమంలో మీకు ఏదైనా బస్సుల సమయాల గురించి కానీ, బస్సు ఫెసిలిటీ గురించి కానీ, లేదా క్రూ యొక్క బిహేవియర్ గురించి కానీ, లేదా బస్సులు బంచింగ్ అవడం గురించి కానీ, ఏదైనా క్యాన్సిలేషన్ కానీ ఏదైనా అడిగినట్లయితే మీకు వెంటనే పరిష్కారం చూపడానికి అవకాశం ఉంది. కాబట్టి ఈ అవకాశాన్ని డైల్ యువర్ డిఎం కార్యక్రమాన్ని మీరందరూ ఉపయోగించుకొని మీ సమస్యల్ని వెంటనే పరిష్కరించుకోవాల్సిందిగా
కోరుచున్నాం. చింతలపూడి ప్రియదర్శిని ఇంజనీరింగ్ కాలేజీలో జరిగిన సెమీ క్రిస్మస్ వేడుకలలో మాజీ మంత్రి వేమూరు శాసనసభ్యులు నక్కా ఆనంద్ బాబు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రపంచ మానవాళికి ఒక దిశానిర్దేశం చేసిన వ్యక్తి, ఒక మార్గాన్ని సరళం చేసిన వ్యక్తి ప్రభువైన యేసుక్రీస్తు అని అన్నారు. రాబోయే క్రిస్మస్ పర్వదినాలు మరియు నూతన సంవత్సర వేడుకలు ఆ దేవాది దేవుని దీవెనలు అందరి మీద ఉండాలని కోరుకుంటున్నానని, విద్యార్థులకు మంచి జరగాలని, భవిష్యత్తులో మంచి పొజిషన్లో కొనసాగాలని, అందరూ సుఖ సంతోషాలతో ఉండాలని, ఆ దేవాది దేవుని దీవెనలు మెండుగా ఉండి ఆశీర్వదించాలని కోరుకుంటున్నానని అన్నారు. ఈ కార్యక్రమంలో కాలేజీ కరెస్పాండెంట్, ఉపాధ్యాయులు, విద్యార్థులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. ఇప్పుడు చిన్న విరామం.